రాష్ట్రంలో కానీ అరాచక పాలన జరుగుతుందంటే నిదర్శనం ఇదే. మరి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ చూసినా లాకప్ డెత్లు. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం డీజీపీ గారు మరి బీజేపీ గారికి ఊడిగం చేస్తున్నారా, చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేస్తున్నారా అర్థం కావట్లా. అలాగే ఢిల్లీలో మరి విద్యార్థులు శాంతియుతంగా నిరసన కార్యక్రమం జంతర్-మంతర్లో చేస్తుంటే ఈ రోజున అక్కడ చిన్నపిల్లలను చూడకుండా విద్యార్థులను చూడకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాక్షసత్వంతో వారిని కొట్టిన పరిస్థితి. వారందరికీ మద్దతుగా మరి రాహుల్ గాంధీ గారు మరి దేశ ప్రతిపక్ష నేత వారు వెళితే వారిని కూడా ప్రపంచ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీని భజన చేసి ఈ రోజున నరేంద్ర మోడీ నిరంకుశని తిడుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున అనంతపురంలో నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఇలాంటి పరిపాలన ఎవరికి అక్కర్లేదు అంటూ ప్రజలందరూ తిరుగుబాటు చేస్తున్నారు. ఇదే ఉదాహరణ. మరి నరేంద్ర మోడీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని కాంగ్రెస్ పార్టీ నుంచి తెలియజేస్తున్నాం. గత కొన్ని నెలలుగా నీట్ లీకేజ్ పత్రాలపై వ్యతిరేకంగా విద్యార్థులు, యువజనులు, రైతులు, కార్మికులు, కర్షకులు అందరూ మరి ఈరోజు ఢిల్లీ ప్రధాన నగరాల వీధుల్లో మరి ఉద్యమం చేస్తూ ఉంటే మరి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం లీకేజ్ పత్రాల ప్రధాన కారణమైన ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేయకుండా బర్తరఫ్ చేయకుండా మరి ఈరోజు వరకు మంత్రివర్గంలో కొనసాగిస్తున్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు నీటి పరీక్షల లీకేజ్ కారణమైన ధర్మేంద్ర ప్రధాన్ గారు వెంటనే రాజీనామా చేయాలని ఉద్యమిస్తున్న విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయించిన, అదేవిధంగా విద్యార్థులకు మద్దతుగా మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు, మరి మల్లికార్జున ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు ఢిల్లీ మరి ప్రధాని నివాసం ముందు ధర్నా చేస్తూ ఉంటే వాళ్ళని పాశవికంగా అరెస్ట్ చేసి రాహుల్ గాంధీ గారిని గాయపరిచి ఈరోజు ప్రజాస్వామ్యానికి మచ్చక తెచ్చిన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ విద్యార్థులపై లాఠీచార్జ్ చేసిన మరి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వెంటనే రాజీనామా చేయాలని చెప్పి మరి ఆత్మహత్యలు చేసుకున్న లీకేజీ పత్రాలు ఆత్మహత్యలు చేసుకున్న మరి కుటుంబాలన్నిటికీ మరి ₹1 కోటి చెప్పు పరిహారం ఇవ్వాలని చెప్పి అదేవిధంగా విద్యార్థులపైన మరి పెట్టిన కేసులన్నీ ఎత్తివేయాలని, కాంగ్రెస్ పార్టీ వారిపైన పెట్టిన నాయకులపైన పెట్టిన కేసులన్నీ ఎత్తివేయాలని చెప్పి దేశవ్యాప్తంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో శర్మిలారెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు అనంతపురం జిల్లాలో జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమాన్ని మరి జయప్రదం చేశారు. ఈరోజు బీజేపీ వారు వాళ్ళు చేసిన కుట్రలను వాళ్ళే మరి సమర్థించుకుంటూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులపైన దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళకు మద్దతుగా ప్రభుత్వాలు నిలబడ్డాం. ఈ కూటమి ప్రభుత్వంలో వాళ్ళకి మద్దతుగా పోలీసుల వారు మరి వాళ్ళకి మద్దతు ఇవ్వడం మేము తీవ్రంగా ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ వరకు ఆఫీస్ వరకు మీరు వస్తే మేము కూడా రేపు పొద్దున బీజేపీ ఆఫీసుల వరకు రాగలుగుతాం. కానీ అది సంస్కృతి కాదు, అది సంస్కారం కాదని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము చెప్తా ఉన్నాం. ఇంకొకసారి మీరు కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల పైన దాడి చేయడానికి వస్తే మేము ప్రతిఘటిస్తామని చెప్పి మీరు ఎంతమంది వచ్చినా మేము ఎంతమంది ఉన్నా మిమ్మల్ని ఎదుర్కొంటామని చెప్పి బీజేపీ నాయకులను హెచ్చరిస్తూ ఇక ముందు కాంగ్రెస్ పార్టీ మరి విద్యార్థుల కోసం నిలబడుతుందని చెప్పి విద్యార్థుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసే వరకు ఈ ఉద్యమం కొనసాగిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. ప్రతినిధులందరికీ నమస్కారం. ఈరోజు ఏఐసిసి ఏపీసీసీ పిలుపు మేరకు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి పిలుపు మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఓబీసీ విభాగం కూడా ఈ యొక్క పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం రావడం జరిగింది. ముఖ్యంగా అనంతపురం నగరంలో ఈరోజు అనంతపురం నగరంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇటీవల ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేపట్టినటువంటి నిరసన కార్యక్రమంలో సంఘీభావంగా రాహుల్ గాంధీ గారు అక్కడ వెళ్ళేసి పరామర్శించడానికి వెళ్తే శాంతియుతంగా మోడీ గారి ఇంటి ముందర అదే పరంగా ప్రత్యక్షంగా అక్కడ వాళ్ళ యొక్క దాడులు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఈరోజు దేశ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత అలాంటి నేత పైన ఈరోజు గాయాలు పాలు చేస్తూ రోడ్డు పైన లాక్కొని వెళ్తున్నారంటే ఈరోజు దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం పరిస్థితి తీరు ఏ విధంగా ఉందో అర్థమైంది. ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారిని రోడ్డు పైన లాక్కొని పోయారో ఆ రోజు నుంచి అప్పటి నుంచే బీజేపీ అనేది ఖతం అయిపోయింది దేశంలో అనేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రతిపక్ష హోదాలో ఉండేసి ప్రజా సమస్యలపైన అనర్గళంగా పనిచేస్తూ ఉందో ఖచ్చితంగా ఆ దేశ ప్రధాని ఏదైతే కేంద్ర మంత్రి ఉన్నాడో
మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజీనామా చేసేంత వరకు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతం చేస్తాం. ముఖ్యంగా ఈరోజు బీజేపీ వ్యవహరిస్తున్నటువంటి తీరుకు దేశ ప్రజలందరూ కూడా తల వంచుకొని సిగ్గుతో వాళ్ళని తిడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ముఖ్యంగా విద్యార్థులు అలాగని యువకులు అమ్మాయిలపైన పైశాచికంగా దారుణంగా పోలీసులు చేస్తున్నటువంటి ఆ దాడులు చూస్తూ ఉంటే కన్నా కడుపులో మంట పడుతూ ఉంది. ఈరోజు దేశం మొత్తం చూస్తూ ఉంది. బేటీ పడావ్ అంటావు, బేటీ బచావ్ అంటావు, నువ్వే చంపుతున్నావు కదా యా మోడీ. మేమంతా కూడా దేశ ప్రజలందరి తరపున మేము ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ద్వారా ఉద్యమిస్తాం. మీరు ఇంకోటి కాంగ్రెస్ పార్టీని ఎక్కడంటే అక్కడ ముఖముఖిగా దాడులు చేస్తున్నారు, దాన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ద్వారా ఖండిస్తూ ఇలాంటి దాడులు పునరావృతం అయితే మేము కూడా మీ కాంగ్రెస్ పార్టీ ద్వారా బీజేపీ కార్యాలయం పైన ముట్టడిస్తామనేసి ఖబర్దార్ అనేసి తెలియజేస్తున్నాం.